ఈ వీడియోలో మనం హౌ అనే WH క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి ఫాస్ట్ యాక్షన్స్ని క్వశ్చన్స్గా ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. హౌ అంటే ఎలా అని అర్థం. గతంలో జరిగిన పని లేదా పనులు ఎలా జరిగాయి అని అడగటకు హౌ అనే క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి హౌ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్గా దీని స్ట్రక్చర్ ఉంటుంది. హౌ దీన్ని WH క్వశ్చన్ వర్డ్ అంటాము, తెలుగులో ప్రశ్నార్థక పదం అంటాము. ప్లస్ డిడ్ ఇది హెల్పింగ్ వెర్బ్, దీన్ని తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ అనేవి 7 ఉన్నాయి. అవేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7ని సబ్జెక్టు ప్రొనౌన్స్ అని అంటాము. ప్లస్ V1 దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఈ V1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, పే చెల్లించుట, సే చెప్పుట, సెల్ అమ్ముట, టేక్ తీసుకునుట, టియర్ చించుట, విన్ గెలుచుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. హౌ డిడ్ యూ కమ్ టు హైదరాబాద్? నీవు హైదరాబాదుకి ఎలా వచ్చినావు? హౌ డిడ్ హీ గో టు స్కూల్? అతను పాఠశాలకు ఎలా వెళ్ళినాడు? హౌ డిడ్ దే డూ దట్ వర్క్? వారు ఆ పనిని ఎలా చేసినారు? ఈ విధంగా మరికొన్ని వెర్బ్స్ కనుక మీరు తీసుకొని మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలనే దాని గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. ఒకసారి ఫార్ములా గురించి తెలుసుకుందాము. ఫార్ములా అన్న స్ట్రక్చర్ అన్న ఒకటే. హౌ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.